నాలుగు వచ్చినాయంటే అంతరాయం అయిపోతుంది అన్నట్లు మనకు, మరి మిగిలిపోతుంది. కాబట్టి వీళ్ళకి ముందు ఇచ్చేసిన తర్వాత ఇక ఎవరన్నా రాని ఎవరన్నా పోని అని వారికి ఇచ్చేస్తున్నాం. వారు ఒక 15 నిమిషాలకు మించకుండా సమయం ఆసనమవుతున్నది. ఇంకా 2-3 వక్తలు ఉన్నారు, ప్రసంగించవలసిందిగా వారికి వస్తున్నారు. అధ్యక్ష సహిత వేదికస్థ మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, మన భారతీయ సంస్కృతిలో మన మహాత్ములు అందించే వాంగ్మయం అంతా మానవుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని పొందింపజేసేవిగానే ప్రయాణం చేస్తాయి. ఏ శాస్త్రమైనా సరే, అది భగవద్గీత కావచ్చు, భారతం కావచ్చు, లేదా భాగవతం కావచ్చు, ఏవైనా పురాణాలు కావచ్చు, ఏవైనా సరే, అవన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి మానవుడు మహత్తత్వాన్ని పొంది మహనీయుడు కావాలన్నదే శాస్త్రాల యొక్క ఉద్దేశం. కానీ ప్రస్తుతం కొన్ని అనర్థాలు జరుగుతున్నాయి అన్ని రంగాలలో. అదే ఎందువల్ల అంటే ఆ అనర్థాలకు కారణం ఒకటే అని చెప్పారు మహాత్ములు. అత సర్వానర్థ హేతు ఆత్మజ్ఞానం అవబోధయేవా అంటూ ఆదిశంకరాచార్య శిష్యులు అనబడే సురేశ్వరాచార్యులు నైష్కర్మ్య సిద్ధి అనబడే గ్రంథాన్ని రచిస్తూ ప్రారంభంలో ఈ పదం వాడుతాడు. ప్రపంచంలో అన్ని అనర్థాలకు కారణం ఆత్మజ్ఞానం లేకపోవడమే. అత సర్వానర్థ హేతు ఆత్మజ్ఞానం అవబోధయేవ. అయితే ఈ ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందయ్యా? 2 పనులు చేయాల. 2 పనులు. జీవహింసను మానుకోవాలి, మూఢ విశ్వాసాలు తొలగించుకోవాలి. జీవహింస మానుకొని మూఢ విశ్వాసాలు తొలగించుకున్న వారికి మాత్రమే ఆత్మజ్ఞానం సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈ మాట మనకు భగవద్గీత 15వ అధ్యాయంలోనే ఉంటుంది. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. నీలో ఉన్న భగవంతుడు కానీ, అంతటా ఉన్న భగవంతుడు కానీ ఎవడయ్యా తెలుసుకునేది అంటే కేవలం జ్ఞాననేత్రం గలవాడు మాత్రమే తెలుసుకుంటాడు, జ్ఞాననేత్రం లేనివాడు తెలియలేడు అన్నారు. అయితే ఆ జ్ఞాననేత్రం ఎవరిస్తారు? ఆ జ్ఞాననేత్రము అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చినట్లు లోకంలో ప్రతి శిష్యునికి గురువు ఇస్తాడు. అయితే ఆ గురుడు కూడా సమర్థుడై ఉండాలి సుమా. ఆ గురుడు గుడివాడైతే కూడా ప్రమాదమే. అంటే ఆ గురువుకి సరైన జ్ఞానం లేకపోతే మళ్ళీ ఆ గురువుని పట్టుకున్న వాళ్ళు కూడా సరైన మార్గాన్ని చేరుకోలేరు. అందువల్ల గురువు సమర్థుడై ఉండాలి. ఆ సమర్థవంతమైన జ్ఞానాన్ని అందుకోగలిగే స్థాయి కూడా మనకు ఉండాలి. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉన్న చోట మొత్తం ఉంటుందని చెప్పారు. ఎత్ర యోగేశ్వర కృష్టో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాణి తిర్మమ అంటూ భగవద్గీత ముగించాలి లేదా ఈరోజు చెప్పండి. ఎక్కడైతే సమర్థవంతమైన గురువు ఉన్నాడో, ఎక్కడైతే సమర్థవంతమైన శిష్యుడు ఉన్నాడో అక్కడ విజయము, సంపద, కీర్తి అనేది ఉంటాయన్నాడు. ఎక్కడైనా అన్నప్పుడు ఇక్కడెందుకు కాకూడదు? మన ఊళ్ళో ఎందుకు కాకూడదు? మనలో ఒకరెందుకు కాకూడదు అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందువల్ల అంటే పరమాత్మ ఈ జ్ఞానషట్కాన్ని ప్రారంభిస్తూనే ఒక మాట అన్నాడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. నాయన అర్జున, ఈ శరీరమే క్షేత్రము అన్నాడు. ఎందువల్ల అంటే ఇది క్షేత్రం ఎందుకన్నారంటే, క్షేత్రం అంటే భూమి, క్షేత్రం అంటే పొలము, క్షేత్రం అంటే దానికి ఆ పదాలు వర్తిస్తాయి. ఇంకా కురుక్షేత్రం అంటే కురు అంటే అన్నము, క్షేత్రం అంటే శరీరము.
కురుక్షేత్రం అంటే అన్నము చేత పుట్టి అన్నము చేత పెరిగి అన్న సారాంశమైన పృథివిలో కలిసిపోయేదాన్ని దీన్ని కురుక్షేత్రము అన్నారు. ఈ శరీరమే క్షేత్రము, దీన్ని కురుక్షేత్రం అన్నారు. అదే అందువల్ల ఈ క్షేత్రము కురుక్షేత్రం అయినప్పుడు దీంట్లో పాండవ వృత్తులు ఉన్నాయి, కౌరవ వృత్తులు ఉన్నాయి. అంటే బుద్ధి వృత్తులు ఉన్నాయి, మనోవృత్తులు ఉన్నాయి. అంటే చెడు మార్గానికి తీసుకుపోయే మనోవృత్తులు ఉన్నాయి, మంచి మార్గానికి తీసుకుపోయే బుద్ధి వృత్తులు ఉన్నాయి. అయితే ఈ బుద్ధి వృత్తులే మనకు గురువును అనుసరింపజేపిస్తాయి, మంచి మార్గంలో పొమ్మని పయనింపజేస్తాయి. ఇక మనోవృత్తులు ఏం చేస్తాయి? ఇష్టం వచ్చిన మార్గానికి లాక్కుపోతాయి. అందుకే మహాత్ములు ఏమంటారంటే ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని క్షేత్రాలు దర్శించినా నీ క్షేత్రంలో ఉన్న స్వరూపాన్ని దర్శించాలని చెప్పారు. ఎట్లా అంటే అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వారణాస్యాం వినశ్యతి, వారణాస్యాం కృతం పాపం కుంభమేళే వినశ్యతి, కుంభమేళే కృతం పాపం కుంభే కోణే వినశ్యతి అంటూ శాస్త్రం మనకు చెబుతుంది. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. అనేక క్షేత్రాల్లో చేసిన పాపం అంతా పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పోతుందట. వింటున్నారా? వినపడుతున్నాయి నా మాటలు? అనేక క్షేత్రాల్లో చేసిన పాపాలన్నీ పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పోతుందని ఒక మాట అన్నాడు. మళ్ళీ మాట ఏమన్నాడు? పుణ్యక్షేత్రే కృతం పాపం వారణాస్యాం వినశ్యతి అన్నాడు. ఆయా పుణ్యక్షేత్రాల్లో చేసిన పాపం కూడా ఎక్కడ పోతుందయ్యా అంటే వారణాసి, కాశీలో పోతుందట. కాశీకి పోయి గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని దర్శిస్తే పోతుందని మరో మాట అన్నాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. ఏమిటి? వారణాస్యాం కృతం పాపం కుంభమేళే వినశ్యతి అన్నాడు. కాశీలో చేసిన పాపం ఎక్కడ పోతుందయ్యా అంటే కుంభమేళ, అలహాబాద్ త్రివేణి సంఘంలో పోతుందట, అక్కడ స్నానం చేస్తే కనుక. మరో మాట అన్నాడు, చివరి మాట, కుంభమేళే కృతం పాపం కుంభే కోణే వినశ్యతి అన్నాడు. అట్టి త్రివేణి సంఘంలో చేసిన పాపం కూడా ఎక్కడ పోతుందయ్యా అంటే సహజ కుంభక ఉదాన వాయు స్థిత కైవల్యము నొందితే పోతుంది అన్నాడు. అంటే జ్ఞాన స్నానం చేస్తే పోతుందని అర్థం. అర్థమైందా? అనేక క్షేత్రాల్లో చేసిన పాపం అంతా పుణ్యక్షేత్రాల్లో పోతుందన్నాడు. పుణ్యక్షేత్రాల్లో చేసిన పాపం కాశీలో పోద్ది అన్నాడు. కాశీలో చేసిన పాపం అలహాబాదులో పోద్ది అన్నాడు. త్రివేణి సంఘంలో, త్రివేణి సంఘంలో చేసిన పాపం జ్ఞాన స్నానం చేస్తేనే పోతుందయ్యా, ఇంకెక్కడా పోయేది అన్నాడు. దీన్ని మనం బాగా ఆలోచించాల. ఎందువల్ల అంటే మనకు జ్ఞానాన్ని అందించేది భగవద్గీత, మన వేద శాస్త్రాలండి. అందుకే అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఈ పదాలు మనం వాడిన తర్వాతనే భగవద్గీత ప్రారంభిస్తాం. ఇవి ప్రార్థనా శ్లోకాల్లో ఉంటుందండి. అర్థమైందా? భగవద్గీత అది అద్వైతమా, ద్వైతమా, విశిష్టాద్వైతమా అని ప్రశ్నించిన అవసరం లేదు. దానికోసం మనం వాదోపవాదాలు చేయనవసరం లేదు. అది అద్వైతము అని స్పష్టంగా దాని యందే ఉంది. అద్వైతామృత వర్షిణి, అది ఒకే ఒక పరమాత్మను తెలిపే అటువంటి యొక్క అద్వైతం అనే ఆత్మజ్ఞానాన్ని పొందింపజేసే గ్రంథం అది. అందువల్ల భగవద్గీత కంటే మించిన గ్రంథం ఒకటి ఉన్నప్పటికీ కూడా భగవద్గీతలో ఉన్నవే ఇంకో అన్ని గ్రంథాల్లో ఉంటాయి. అన్ని గ్రంథాల్లో ఉన్న విషయమే భగవద్గీత మనకు కనబడుతుంది. మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి. అందువల్ల ఈ భగవద్గీతను గనుక మనం విడవకుండా పట్టుకున్నట్లయితే ఎంత గొప్ప స్థాయిని పొందుతాం. ఎందుకంటే మీకు విషయం చెబుతాను. పూర్వం ఒకసారి గాంధీ మహాత్ముడు ఆయన కాలంలో ఏదో చర్చించడానికి ఒక క్రైస్తవ ఫాదర్ గారు వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోతూ ఒక దృశ్యాన్ని చూశాడు. గాంధీ గారి పక్కనే 2 గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది, బైబిల్ ఉంది. అయితే భగవద్గీత కింద ఉంది, బైబిల్ దానిపైన పెట్టి ఉంది. ఆ ఫాదర్ గారు మాట్లాడి ఒక చలోక్తి ఒక మాట అన్నాడు. ఏమని? అయ్యా గాంధీ గారు, మా బైబిల్ మీ భగవద్గీతకు పైన ఉంది కదా అన్నాడు చలోక్తిగా. వెంటనే ఈ మహానుభావుడు ఆలోచించి వెంటనే అన్నాడు. ఏమని? అయ్యా మీ బైబిల్కు మా భగవద్గీత ఆధారం అన్నాడు.
వినబడిందా? వినబడితే చప్పట్లు కొట్టరా మీకు? అందులో గొప్ప అర్థం ఉంది. మీ బైబిల్కు మా భగవద్గీత ఆధారం అనేది అర్థం ఏమిటి? మన సంస్కృతి, మన సాంప్రదాయం అన్ని మతాలకు ఆధారమై ఉంది. ఎందువల్ల అంటే జీసస్ క్రీస్తు పుట్టక ముందు బైబిల్ లేదు, మహమ్మదీయ ప్రవక్త పుట్టక ముందు మహమ్మదీయ మతం లేదు. కానీ మనం పుట్టక ముందే, మన ఋషులు పుట్టక ముందే మన వేదం ఉంది, మన శాస్త్రాలు ఉన్నాయండి. అట్టి వేద ప్రమాణమైన భగవద్గీత మనం ఈనాడు కేవలం ఏదో ఒక కోర్టులో ప్రమాణ గ్రంథంగా మిగిలిపోయింది. ఎవరో చనిపోయిన చోట వినబడుతుంది. అది చనిపోయిన చోట వినిపించమని ఎక్కడ రాసి పెట్టారా? లేదే. అది బ్రతికుండగానే దాని యందు ఏ కొంచెమైన స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటూ తెలిపిన గ్రంథం అది. బ్రతికుండగానే మానవుడు తెలుసుకొని సత్యయుద్ధం చేయమని చెబుతుంది, జ్ఞానయుద్ధం చేయమని చెబుతుంది, ధర్మయుద్ధం చేయమని చెబుతుంది భగవద్గీత. అందువల్ల భగవద్గీతలో ఉన్న జ్ఞానము ఎవరికి అర్థమైతే అంటే కేవలం మూఢ విశ్వాసాల్లో ఉన్న వాళ్లకు, జీవహింస చేసే వాళ్ళకు అర్థం కాదండి. ఎట్లా అంటే మీకు విషయం చెప్తాను. మాకు చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో ఒక శిష్యుడు ఉన్నాడు, ఒక ఆయన చలోక్తి, మహా తెలివి గలవాడు, బాగా చదువుకున్నవాడు కూడా. ఆయన విలేఖరి, అన్ని విలేఖరులు కూడా బాగా రాస్తాడు ఆయన. ఆయనకి ఈ మధ్య పేరు పెట్టాం సంశయానంద స్వామి అని. మొత్తం సంశయాలు పట్టుకొస్తాడు. ఎప్పుడు వచ్చిన సంశయం పట్టుకొస్తాడు. మా శిష్యులకు సంశయాన్ని ఇస్తూనే ఉంటాడు. సంశయాన్ని కలిగిస్తాడు, సంశయాన్ని తొలగించుకుంటాడు. వాడు వచ్చాడు. వాడికి కొంతకాలం దాకా సంతానం లేదు. పెళ్ళయింది, ఒక 10 సంవత్సరాల దాకా సంతానం లేదు. ఎవరో చెప్పారు సాయిబాబా గారిని మీరు పూజిస్తే, ఆరాధిస్తే మీకు మంచి కలుగుతుందని. ఆ విషయం మొదలుపెట్టాడు. ఏదో ఆ బాబా గారి అనుగ్రహమో లేకపోతే వాళ్ళ కులదేవత అనుగ్రహమో ఆయనకు ఒక సుపుత్రుడు పుట్టాడు. అయితే వాళ్ళ ఇంటి దైవమేమో వెంకటేశ్వర స్వామి, వాళ్ళ తాత ముత్తాతలు కొలిచేదేమో వెంకటేశ్వర స్వామి, ఈయన మధ్యలో నమ్ముకునేదేమో సాయిబాబా గారిని. ఆయనకు పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడికి పుట్టెంటికలు తీయాలా. మరి ఎక్కడ తీయాలా? మరి షిరిడిలో తీయాలా, తిరుపతిలో తీయాలా? ఒక సంశయం వచ్చింది ఆయనకు. ఎవరు చెప్పినా కూడా ఏదేదో చెబుతున్నారు. అయ్యా మీ ఇంటి దైవం మీ వాళ్ళకు పనికొచ్చింది, నీకు పనికి రాలేదు కదా, నీకు బాబా గారి వల్ల సంతానం కలిగి గనక బాబా గారి వద్దనే తీయాలా షిరిడిలో అని ఒకరు చెప్తున్నారు. అయితే ఆ సంశయాన్ని పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు ఆ పిల్లాడు. వస్తే నేను బాగా ఆలోచించాను. ఎందుకయ్యా మరి నీకేమనిపిస్తుందంటే, స్వామి ఇక్కడ తీద్దామా, మా పూర్వీకులు ఏమనుకుంటారో, పోనీ అక్కడ తీద్దామా, బాబా గారు ఏమనుకుంటారో అని చెప్పాడు. నేను ఒక మాట చెప్పాను. ఎందుకు వచ్చింది ఆ గొడవ? షిరిడికి వెళ్ళు, సగం గుండు తీయించు, తిరుపతి వెళ్ళు, సగం గుండు తీయించు అని చెప్పాడు. ఇట్లా వాడికి ఒక సంశయం. అట్లా ఆ బాగుంది స్వామి అని అలాగే చేశాడు వాడు. పాపం అట్లాగే చేశాడు. అట్లాగే చేశాడు. మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చాడు. మళ్ళీ కొన్నాళ్ళకు వచ్చి ఏ ధ్యానం గురించో జపం గురించో చాలా చోట్ల వినుంటాం కదా మన వాళ్ళు. స్వామి స్వామి అసలు చాలామంది ధ్యానం కళ్ళు తెరిచి కూడా చేయాలని చెబుతారు. మరి కళ్ళు మూసి చేయమని కొంతమంది, కళ్ళు తెరిచి చేస్తే బాగుంటుందని కొంతమంది. అసలు ఇందులో ఏది నిజం, ఎలా చేస్తే బాగుంటుంది అంటే నేను చెప్పాను, సరే నీకు ఈ సంశయం పోవాలంటే ఒక పని చేయవయ్యా, ఓ కన్ను తెరువు, ఓ కన్ను ముయ్యి, ధ్యానం చేయి. ఎట్లాగైతే మనసు నిలుపు, మనసు ప్రధానం కదా. నువ్వు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మనసులోని విషయాలు దూరం చేయడమే ధ్యానం అయ్యా అని చెప్పాను. అట్లా కొన్నాళ్ళు జరుగుతూ పోతుంది. అయితే వాడికి ఒకసారి నిద్రలో మేలుకోగానే ఆ తలుపు తీస్తూనే వెంటనే ఆ ఒక బల్లి పడిందట. బల్లి పడి అక్కడ పడి అటు ఇటు వారుతూ ఈ భుజం మీద ఆ భుజం మీద ఇట్లా పోయిందన్నట్టు. స్వామి అసలు నా మీద బల్లి పడింది, నా కుడి భుజం మీద పడింది, ఎడమ భుజం పోయింది, ఇటు పోయింది, అటు పోయింది. అసలు ఏ భుజం అని చెప్పాలా, ఎలా చెప్పాలా, అసలు బల్లి పడితే ఏమవుతుందో ఏమిటి అని అంటే ఇదంతా పట్టుకొని వచ్చి ఎలా చెప్పినా వాడికి కష్టం అనిపించింది కనుక నేను అన్నాను ముందు, సరే మంచిదేను నీకు సమాధానం దొరుకుతుంది, కానీ ఆ బల్లి ఆడదా మొగదా చూసి రాపు అని చెప్పాను. ఇక వాడు రాలా. ఇక ఇలాంటి మూఢ విశ్వాసాలు ఉన్నప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందా చెప్పండి? ఎప్పుడు మీనమేషాలు లెక్కిస్తూ అడుగు తీస్తే పంచాంగం, అడుగు వేస్తే పంచాంగం, ఇవన్నీ మానవుడు రచించిన పంచాంగాలు మనం నమ్ముతున్నామే కానీ వాస్తవాన్ని నమ్ముతున్నామా? మన వాస్తు నమ్ముతున్నాం కానీ వాస్తవాన్ని నమ్ముతున్నావా చెప్పండి?
మన మన ఇంటి ద్వారాలు తూర్పు ఈశాన్యం ఉండాలి లేదా ఉత్తర ఈశాన్యం ఉండాలని మనం అంటున్నాం. కానీ మన నడువడి ప్రపంచంలో ఎలా ఉండాలి? మహాత్ములు చెప్పిన విధంగా ఉండాలి. మహాత్ములు ఏ మార్గాన్ని నడిచి ఆచరించారో ఆ మార్గం నడవాలండి. అంతేగాని కేవలం మనం ఇలా నడిస్తే మంచిది, అలా నడిస్తే మంచిదని ఇంతవరకు చెప్పుకున్నంత మాత్రాన కాదండి. అందువల్ల ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఇక్కడ నిర్మించుకున్నటువంటి మన ఆశ్రమాన్ని ఇంకా పెంపొందింపజేసుకోండి. ఇక్కడ జ్ఞాన విచారణ పెట్టుకోండి, జ్ఞాన సదస్సులు పెట్టుకోండి, తత్వ విచారణ చేయండి. ఎందువల్ల అంటే ఆలయము కానీ ఆశ్రయము కానీ లౌకిక వ్యవహారాలకు గురి అయితే అది పతనం అవుతుంది. కేవలం ఆధ్యాత్మిక వ్యవహారాలకు మాత్రమే దానికి ప్రాధాన్యం ఇస్తే అవి పెంపొందించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మూఢ విశ్వాసాలు తొలగించుకొని జీవహింసను మానుకొని ఆత్మజ్ఞానులై ప్రకాశించాలని కోరుతూ తదీశ్వరుని ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. విచారము బోధ చెప్పే గురువులయందు నాస్తిక భావం. మరి అటువంటి వాళ్ళు ఏమైపోతారు అని ఏంటంటే అధోగతి పాలైపోతారు. అది చక్కగా మనకు శాస్త్రం చెప్తున్నది. చక్కగా స్వామీజీ గత 3 రోజుల నుండి మరి చక్కగా వారు రోజు కూడా 2 పూటల వారి ప్రసంగం కొనసాగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో సభ సమాప్తం కానున్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులైనటువంటి వాళ్ళు అందరూ మరి రెడీగా ఉన్నట్లయితే మరి సన్మాన కార్యక్రమము, ఆ సన్మానం చేసేవాళ్ళు, సన్మానానికి సంబంధించినటువంటి వస్తువులు, ఇంకా కార్యకర్తలందరికీ కూడా స్వామీజీలందరి తరపు నుండి వాళ్లకు దివ్యమైనటువంటి ఆశీస్సులు తెలుపుతామని అన్నారు. ఆ పుష్పాలు, పువ్వులు అవన్నీ తీసుకొని తొందరగా రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు మన విహెచ్పి శంకర్ సార్ గారు వారి యొక్క 10 నిమిషాలు వారి యొక్క ఉపన్యాసం ఉంటుంది. శ్రీ 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 సుందర చైతన్యానంద స్వామీజీ పాదపద్మములకు నమస్కరిస్తూ వేదికను అలంకరించినటువంటి మహానుభావులు, పెద్దలు, పూజ్యులు, స్వామీజీలు, త్యాగధనులైనటువంటి వారి పాదాలందరికీ కూడా నమస్కరిస్తూ ఎదుట ఉన్నటువంటి మీ హృదయాలకు నమస్కరిస్తూ పరమ పవిత్రమైనటువంటి ఈ వేదిక పైన 3 రోజులుగా బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రసంగాలు చేయుచూ చైతన్యాన్ని కలిగించినటువంటి మన స్వామీజీలకు మనం ఎంతో రుణపడి ఉన్నాం. దీనికి అనుబంధంగా లేక దీనికి అనుగుణంగా ఈ ఆశ్రమంలో ఉండేటటువంటి పూజ్య మన చిన్మయానంద స్వామీజీ వారు ఎంతో కృషి చేసి ఇక్కడ ఆశ్రమం నెలకొల్పారు. దానికి నేను సభ్యుడనయ్యాను. ఎందుకనకంటే నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను, విశ్వ హిందూ పరిషత్తులో ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా నా సలహా అంటే నా సూచన ఏమిటంటే ఇది మండల ప్రదేశం కాబట్టి ఇక్కడ మన ధనపల్లిలో ఎంతో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారని నేను భావిస్తున్నాను. చాలా పెద్ద ప్లేస్ కాబట్టి దీని చుట్టూరుగా ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా రిటైర్ అయినటువంటి టీచర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ దయచేసి ఇందులో సభ్యత్వం పొందవలసిందిగా పొంది ఈ ఆశ్రమం ఎందుకనకంటే మీరు అందరు విద్యావంతులు. ఈ విద్యావంతులైనటువంటి మనకు ఏం కావాలి? ఇప్పుడు మనం 2 నేర్చుకోవాలి. ఒకటి ఇదం, ఇంకోటి అహం. ఏమిటి ఇదం, ఏమిటి అహం? ఇదం అంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి అంతరేంద్రియాలు ఉన్నాయి. అనేటటువంటి ఏంటిదంటే తర్వాత మళ్ళీ పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనవి కావు. ఇంతవరకు ఇవన్నీ మనం ఇవి నాయి అనుకుంటా వచ్చినాం. మనం ఈ వచ్చినటువంటి వారిని తొలగించుకుంటూ మరి ఇక్కడ జ్ఞాన స్వరూపులైనటువంటి మన చిన్మయానంద స్వామి ఉన్నారు కాబట్టి, వారు అనుభవజ్ఞులు కాబట్టి వారి ద్వారా మీరు నేర్చుకొని మోక్షానికి అంటే ఇక ఈ జన్మనకు వద్దు తండ్రి, ఇక చాలు. మరి జ్ఞానం ఎవరు చెప్తారు? చిదాత్మానంద స్వామిజీ వారు చెప్తారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో స్త్రీ అయిన
పురుషులైనా ఉద్యోగులైనా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళైనా కానీ ఎందుకంటే వారి ద్వారా మీరు నేర్చుకొని ఈ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక పథంలో మీరందరూ నడిచినట్లయితే మన భారతదేశం బాగుపడుతుంది. మన భారతదేశానికి మొత్తం ఒక తరపల్లి ఎలా ఉండాలి అంటే దీనికి ఒక అభివృద్ధి పథంలో నడుచుతున్నటువంటి మార్గదర్శిగా ఉండాలి అని చెప్పేసి నా కాంక్ష. అటువంటి కాంక్షతో అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడ నేను సభ్యున్నయ్యాను. ఎంతటితో సభ్యున్నయ్యాను వారిని అడగండి. అట్లనే మీరు కూడా సభ్యులై దానికి వచ్చేటటువంటి వనరులను సమకూర్చి